ధనం మాత్రం బట్టలు పెట్టినట్టు పట్టుకోసేది కాళ్ళు తొందరగా పడతాను. ఒక్కరు తీసుకుని అక్షతాంత బలాంది వ్యాధశాలి అంటూ సావధాన కులనే సావధాన चंद्रमा पुष्पमानाभ्यः पुष्पमालां धारयामि ये एवं वेद आयतनवान् भवति ఈరోజు 12వ వాడలో ఇక్కడ హనుమాన్ టెంపుల్లో కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో ముఖ్యంగా ఇలా టౌన్ ప్రెసిడెంట్ తిరుమల గారు ముందుండి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మా అయ్యగారు అంటే భోజనాలతో సహా మరి కళ్యాణాన్ని కూడా ఫ్రీగా చేసి ఆ పేద దంపతులను ఈరోజు ఒకటిగా చేయడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణానికి వాడలో ఉన్న అతిథులు అందరూ మహిళా సోదరులు మరియు వాడలో ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. అలాగే అంటే ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఒక ఆర్థికంగా 5,016 రూపాయలు సహాయం చేయడం కూడా జరిగినది. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వీళ్ళు కూడా అంటే భగవంతుడు నిండు నూరేళ్ళు వీళ్ళకు అంటే 12 కాపురం ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణానికి పెద్దలు ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద వీరికి 51,000 రూపాయలు కూడా మా సాయంగా గవర్నమెంట్ నుండి ఇప్పించడానికి మేము ముందుంటామని, అలాగే ఈ కార్యక్రమంలో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం 12వ వార్డులో ఆంజనేయ ఈ ఆంజనేయుని గుడిలో మన పవన్ శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారు పట్టణంలో మన మంచిర్యాలకి అందరినీ వార్డులో అందరినీ పిలిచి ప్రభాకర్ గారు వారు కూడా దీనిలో సాయం చేసి మరియు నేను ముందుండి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏమి లేని వాళ్ళు గరీబులు అని మేము చేయాలని అందరినీ అడిగి అందరినీ ఆధ్వర్యంలో వాళ్ళకు తలంబ్రాలు పోయడం, వాళ్ళిద్దరిని ఒకటి చేయడం, మరి ఇట్లాంటి లేని వాళ్ళకు మాలాంటి వాళ్ళం హెల్ప్ చేయాలని ముందుకొచ్చి చేయడం జరిగింది. మా 12వ వార్డులో ఈ గుళ్ళో చేయడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. మా అయ్యగారు పవన్ శర్మ గారు అన్ని ముందుండి పాపం తను ఏమి తీసుకోకుండా నేను ముందుండి చేస్తానని, ఈ సాధుల నరసయ్య గారు ఆయనే అన్నదాతగా ఆయన ముందుండి వాళ్ళు కూడా అన్ని చేయడం జరిగింది. ఇంకా వాడ వాళ్ళందరూ మనిషి కొంచెం హెల్ప్ చేసిండ్రు. అందరికీ నా యొక్క ధన్యవాదములు. 12 వార్డులోని సీతారామ కాలనీలో అశోక్ రోడ్లో భక్తాంజనేయ సహిత శివపంచాయతన దేవాలయంలో ఈరోజు స్వాతి నక్షత్రయుక్త ఏకాదశి రోజున శుభ సందర్భంగా శ్రీకాంత్ అంజలి అనే దంపతులకు వారు లేని స్థితిలో కాబట్టి మనని వచ్చి సంప్రదించినారు. వారిని మేమున్నామని చెప్పేసి మన గుడి ఉంది అని చెప్పేసి ప్రజలందరం కూడా మన వార్డు కౌన్సిలరు ప్రభాకర్ గారు మరియు తిరుమల మేడం గారు మరియు వైస్ ఛాన్సలర్ గారు మరియు మా గుడి ఆలయ ధర్మకర్త శ్రీ బోరియం శ్రీనివాస్ గారు అందరం కూడా వాడవాళ్ళ కాలనివాసులందరం కూడా ఒకటై మనం చేద్దామని చెప్పేసి కళ్యాణం ఈరోజు వైభవంగా జరపడం జరిగింది. అదేవిధంగా అన్నదానానికై శ్రీ సాధుల నరసయ్య గారు అని చెప్పేసి మన వాడలోనే ఉంటారు. వారు అన్నదానికై ఖర్చంతా కూడా వారే భరించినారు. నేను వివాహాన్ని
ఉచితంగానే చేశాను. ఇలాంటి ముందు కార్యక్రమాలు ముందు కూడా అధికంగా జరిపి మనందరూ కూడా పట్టణ ప్రజలందరూ వార్డు ప్రజలందరూ కూడా ఒకటే మాటపై కలిసికట్టుగా ఉండాలని, అందరం సుఖ సంతోషాలతోటి జీవించాలని, బీద వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ అందరం కూడా మనం అందరం అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ జంటను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.